పేషెంట్లు ఉంటే 10,000, మంచానికే పరిమితమైతే 15,000 మానవతా దృక్పథం ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ ఈ జిల్లాలను చూస్తే దగ్గర 2,34,000 మందికి ఇస్తున్నాం. 102 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క ఎవరైనా భర్త చనిపోతే ఎక్కడ ఆలోచించే పని లేదు. ఎంత డబ్బులైనా పర్వాలేదు, ఆటోమేటిక్గా మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అయితే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పటి వరకు లక్షల మందికి పింఛన్లు ఇచ్చిన, అన్నా క్యాంటీన్లో ఆకలి తీర్చిన, దీపంతో వెలుగులు పంచిన, అన్ని పేదల కోసం, కష్టజీవుల కోసమే చేస్తున్నాం. 263 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. దీనివల్ల డ్రైవర్లు, కూలీలు, కార్మికులు, అసంఘటిత కార్మికులు మధ్యాహ్నం ప్రశాంతంగా భోంచేసే పరిస్థితి తీసుకొచ్చాం. లేకపోతే మీరు సంపాదించే డబ్బుల్లో సగం హోటల్ ఖర్చుకే సరిపోయే పరిస్థితి వచ్చేది. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని చూస్తున్నాం, మండు టెండర్లో పనిచేస్తున్నారు, జోరు వనల్లో పనిచేస్తున్నారు, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. అలాంటి కర్షక కార్మికులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, సెల్యూట్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ కష్టం వల్లనే ఈరోజు సమాజం ముందుకు పోగలుగుతూ ఉంది, అభివృద్ధి జరగగలుగుతూ ఉంది. రైతులు పంటలు పండించగలుగుతున్నారు, అందరికీ తిండి పెట్టే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో 88 లక్షల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. చిన్న చిన్న పరిశ్రమల్లో కానీ, పెద్దవి కానీ, చిన్నవి కానీ, అదే మరి షాపుల్లో కానీ ఎక్కడ పనిచేసినా వీళ్ళందరూ పనిచేస్తున్నారు. వీళ్ళందరి కోసం ఈరోజు చూస్తే దగ్గర 615 కోట్ల రూపాయలు మీ కార్మిక సంక్షేమానికి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నేను ఇక్కడ చూశాను ఒక మంచి కార్యక్రమం, లేబర్ అడ్డా. తెల్లవారితో వస్తారు, పని దొరికితే పనికి వెళ్తారు, పని దొరకకపోతే మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి మళ్ళా ఇంటికి వెళ్తారు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వర్షం వస్తే షెల్టర్ లేదు, ఎండ వస్తే ఎండలోనే ఉండాలి. అలాంటి సందర్భంలో ఈరోజు ఆలోచించింది లేబర్ అడ్డా కింద మంచి అకామిడేషన్ కట్టి, ఎవరికి మనుషులు కావాలన్నా వాళ్ళు నేరుగా ఫోన్లో తెలియజేస్తే ఈ అడ్డా నుంచి మన కార్మికులకు అక్కడ పంపించే పరిస్థితి. ఇంకొక విషయం కూడా నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈరోజు రోజులు మారాయి. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు తెలివితేటలతో పనిచేయాలి. ఒకప్పుడు గట్టిగా తవ్వేవాళ్ళం, వ్యవసాయం కూడా మడకలు దున్నేవాళ్ళం. నారు మళ్ళీ వేయాలన్నా పాత రోజులు, నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతు సమస్యలు తెలిసిన వ్యక్తిని, వాళ్ళ కష్టం తెలిసిన వ్యక్తిని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అది చూసిన తర్వాత ఈరోజు మొత్తం కూడా ఆధునీకరణలో ముందుకు పోతున్నాం. నేను అందుకని ఒక కార్మికుడు కొడుకు ఎందుకు ఒక కంపెనీ ప్రారంభించకూడదు? ఒక కార్మికుడు శారీరక కష్టం కాకుండా ఆలోచన విధానంతో మార్పు వచ్చి అలాంటి నైపుణ్యాన్ని నేర్పించి ఆధునిక పనిముట్లు అతనికి అప్పచెప్తే ఇప్పుడు చేసే పని కంటే 2 3 రెట్టింపుగా పని జరిగే పరిస్థితి వస్తుంది. దీనివల్ల కష్టం తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. అదే ఆలోచిస్తున్నా. అదే లేబర్ మినిస్ట్రీ చెప్పాను, కమిషనర్ చెప్పాను,
ప్రపంచంలో ఉండే ఆధునిక పనిముట్లు తెప్పించండి. అవసరమైతే కొన్ని కంపెనీలను ఎంగేజ్ చేయండి. కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ అదే మరి పరిశ్రమలు కానీ ఎంగేజ్ చేద్దాం. నా లేబర్ అడ్డా రేపు రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా తయారై మా లేబర్కంతా ముందు చూపుతో మీ జీవితాల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పనుంటే పనికి వెళ్తారు, పని లేనప్పుడు ట్రైనింగ్ ఇస్తాం. అవసరమైతే ఆ రోజు ఏ విధంగా చేయాలన్నో అది కూడా వర్కౌట్ చేయమన్నాను. మీకు అందుకని అన్నా క్యాంటీన్ పెట్టాను. ఒకవేళ పని లేకపోయినా ఒక ఆటో డ్రైవర్ కూడా ఎక్కడెక్కడో తిరిగి మళ్ళా ఇంటికో ఎక్కడికో పోకుండా దగ్గరుండే అన్నా క్యాంటీన్లో భోంచేసే పరిస్థితికి వచ్చాం, భోజనం పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ఆటో డ్రైవర్కి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి డబ్బులు ఇస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి, ఏ వృత్తిలో ఉండే వ్యక్తులు కూడా ఇబ్బంది పడకూడదు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా ఆలోచన